హాయ్ హలో నమస్తే. అయితే మీ అందరికీ తెలుసు మన దగ్గర 20 గొర్రెలు, 10 పిల్లలు, 3 మేకలు, 2 మేక పిల్లలు ఉన్నాయని. అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే గొర్రెలనైతే అమ్మడం జరిగింది. అయితే గొర్రెలను ఎంతకమ్మాము అది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెలను చూసినట్లయితే ఈరోజు మా ఊర్లో అయితే భారీ వర్షము. భారీ వర్షానికైతే భారీగా తడిచిపోయాయన్నమాట. అయితే వీటికి బేరగాళ్ళొచ్చారు. వీటిలనైతే అమ్మేసాము. అయితే వీటిల్ని అమ్మేదానికంటే ముందైతే మీకొక విషయం చెప్పాలి. మనమైతే ఇంకో బ్యాచ్ కొనేసామనమాట. ఆల్రెడీ మేము ఎర్లీ మార్నింగ్ చీకట్లో పోయేసి ఒక బ్యాచ్ కొన్నాము. అయి నడుచుకుంటూ తీసుకొస్తున్నారు. అయితే మనం టిఫిన్ చేసొద్దామని చెప్పి ఇంటికొచ్చి ఈ బేరగాళ్ళొచ్చుంటే వాళ్ళకైతే వీటిల్ని అమ్మేసాము. ఇప్పుడు మనం టిఫిన్ తీసుకెళ్ళి ఆ గొర్రెలనైతే మనం ఇంటికి తీసుకొస్తామనమాట. అయితే ఇప్పుడు వీటిల్నంతా ఎంతటికి అమ్మాము అంటే ఇది మొత్తం వచ్చేసి జత 28,600కి అమ్మాము. అయితే మనమొచ్చేసి కొన్న రేటు కూడా ఆల్రెడీ మీకు చెప్పాము. అయితే 27,000 కొన్నాము. 28,600 కొన్నప్పుడు జతకొచ్చేసి 1,600 లాభం వచ్చింది. అయితే 10 జతల మీద 16,000 అయితే మనకు లాభం వచ్చింది. అయితే ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే గొర్రెలైతే వర్షానికి బాగా తడిచాయి. అయితే అందరూ చెప్తావు కదన్నా తడవకూడదు, జీవం తడిస్తే బాగుండదని. మరి ఎందుకు తడిచాయని మీకు డౌట్ రావచ్చు. అయితే మనకైతే సొంత స్థలం అయితే లేదు. ఎక్కడ కూడా ఫిక్స్డ్ షెడ్ వేసుకునేదానికైతే మనకి మా ఊర్లో అయితే మాకు ఇంటి దగ్గరలో ఒక 10, 15 సెంట్లు, 1 సెంటు, 2 సెంట్లు కూడా అట్లా లేదు ఊరికి దగ్గరలో. కాబట్టి వేరే వాళ్ళ స్థలాల్లో తాత్కాలికంగా దొడ్డేసుకొని వాటిల్లోనే ఉంటాయన్నమాట. అయితే మనం ఫిక్స్డ్‌గా ఈ గొర్రెలు, మేకలు మన దగ్గరే ఉండవు కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. అయితే వాళ్ళైతే కొన్న వాళ్ళైతే టిఫిన్ చేసి బండి మాట్లాడుకునేసి వస్తామని చెప్పి అయితే ఎళ్లారు. అయితే అంతలోగా మనం కూడా ఆ గొర్రెలు తోలుకొచ్చే వాళ్ళకి మనమైతే టిఫిన్ తీసుకెళ్ళాలి. అక్కడ టిఫిన్ తీసుకెళ్ళి ఆ గొర్రెలనైతే తీసుకురావాలి. ఆ గొర్రెలైతే మీకు ఆ వీడియో చేసినప్పుడు వాటి ధర, అవి మొత్తం ఎన్ని జీవాలున్నాయి, ఎన్ని పొట్టేలున్నాయి, ఎన్ని కొదంపిల్లలున్నాయి అని అయితే మొత్తం క్లియర్‌గా చెప్తాను. అయితే ఇప్పుడు మనం కొన్న వాటిల్లో కూడా ఇప్పుడొచ్చిన బేరగాళ్ళైతే 10 గొర్రెలు, 5 పిల్లలైతే బేరం చేసి కొనుక్కున్నారనమాట. అయితే ఆ వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తాను. అయితే ఈ గొర్రెలైతే చూడండి వర్షానికి తడిచినప్పుడు అవి ఎలా ఉంటాయి అది చూడండి. ఈ మొత్తం అయితే ఫుల్ బాడీ మొత్తం వాటర్ ఉన్నాయి. ఆ బాడీ వాటర్ రిమూవ్ చేయడానికైతే మీరు చూసినట్లయితే ఇప్పుడు గొర్రెలు అలా చూడండి అలా టైప్‌లో అంటుంటాయన్నమాట. ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి రిమూవ్ చేస్తాయన్నమాట ఇప్పుడు గొర్రెలు. అలా ప్రతి ఒక్కటి అలా చేస్తుంటాయి. చెవులు కూడా ఆడిస్తుంటాయన్నమాట. ఎందుకంటే చెవుల్లోకి నీళ్లున్నా కూడా అవి మొత్తం బయటకొస్తాయి. చూడు బాడీ అలా అనడం ద్వారా వాటర్ అంతా రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయినప్పుడు అవి కొంచెం డ్రై అయ్యేదానికే ఫాస్ట్‌గా డ్రై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకనైతే గొర్రెలు మొత్తం ప్రతి ఒక్కటి అలా అంటాయి. వీటిల్లో అయితే ఇంకా మనకైతే ఎక్కువ లాభం వచ్చేదానికి అవకాశం ఉండేది గానీ, ఒక్కసారిగా నైట్ అయితే వర్షం పడేసరికైతే మాకే భయమేసింది. ఇమ్మీడియేట్‌గా అమ్మేస్తే బావుంటుందనే ఉద్దేశంతో అయితే వీటిల్ని అమ్మేయడం జరిగింది. అయితే కొన్న బ్యాచ్ కూడా మంచి బ్యాచే. అవి కూడా వర్షానికి గాని తడిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. వర్షం గాని లేకుంటే మాత్రం వాటిల్లో కూడా మంచి మార్జిన్ వచ్చే అవకాశం ఉంది. అంత మంచి గొర్రెలనైతే కొన్నాము. ఆ వీడియో అయితే మీకు వీలైనంత త్వరగా అయితే చేస్తాను. ఇంకా మన దగ్గర రిమైనింగ్ వచ్చేసి 3 మేకలు, 2 పిల్లలు మాత్రమే ఉంటాయి. వీటిల్నొచ్చేసి ఆ బ్యాచ్‌లో వచ్చే బ్యాచ్‌లో అయితే కలిపేస్తాము. అయితే ఈ గొర్రెలు మొత్తం ఈరోజు మొత్తం తీసుకెళ్ళిపోతారు. వాళ్ళైతే బండి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు లోడింగ్ ఏసేదాకా మనమైతే ఈరోజు వీటిల్నైతే బయటకి వదలము. మీరు బేరగాలను కూడా చూడొచ్చు. ఆల్రెడీ నిన్న చూసుకెళ్లారు. ఈరోజైతే ఫైనల్ చేసి ఓకే చేశారనమాట. గొర్రెలు గాని ఒక డైలీ ఒక 4, 5 రోజులు గాని తడిస్తే ఖచ్చితంగా దగ్గు, జలుబు ఇవి చేసి కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కంటిన్యూగా అనేది జీవం అనేది తడవకూడదు. 1, 2 రోజులైతే పర్వాలేదు గానీ ప్రతిరోజు తడిస్తే ఇబ్బంది పడతాయి. అందుకనే ఉద్దేశంతో అయితే నిన్న తడిచాయి, మళ్ళీ ఈరోజు తడిచాయి, మళ్ళీ ఇంక రేపు మొన్నాడు తడిస్తే ఇబ్బంది పడతాయని చెప్పేసి వీటినైతే అమ్మేయడం జరిగింది. వచ్చే బ్యాచ్‌ని కూడా మంచిగా చూసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే వర్షం గాని పడితే మనం ఏం చేయలేము. నాకైతే ఎక్కడ కూడా ఎలివేటెడ్ షెడ్ తడచకుండా ఉండేదానికైతే షెడ్ అయితే లేదు. అది పెద్ద ప్రాబ్లమ్ మనకి. మనం ఒక పెద్ద బండికి లోడ్ అయ్యేదాకా గొర్రెలను చేద్దామంటే మాత్రం అది మాత్రం వీలవ్వట్లేదు. ఎందుకంటే ఒక బ్యాచ్ తెచ్చిన వెంటనే ఎవరో ఒకరు వచ్చి వాటిని కొనేస్తారు. మళ్ళా మనం తెచ్చిన బ్యాచ్ లోడ్‌కి సరిపోయేంత లేవు. అందుకని చెప్పేసి మనమైతే లోడ్ అయితే ఏయడం లేదు. మొన్న గూడూరుకేస్తే లాస్ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం భయంగా ఉంది. అయితే వరకు ఈసారి వచ్చే బ్యాచ్ ఇవి గాని ఒక వారం గాని అలా గాని ఉంటే ఖచ్చితంగా ఇంకో బ్యాచ్‌ని కూడా మాట్లాడుకొని 100% హైదరాబాద్ ఏసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో మార్కెట్ బాగుందని చాలామంది అంటున్నారు. ఒక్కసారి వచ్చి అది కూడా ఎళ్లి చూసేసొస్తే ఆ ముచ్చట ఆడికి తీరిపోద్దనే ఉద్దేశం అయితే ఉంది. హైదరాబాద్ తీసుకెళ్ళేసరికి బండికి ఎటువంటి ఖాళీ లేకుండా ఫుల్ అయితేనే మనకు గిట్టుబాటు అయిద్ది. లేకుంటే వరకు ఖాళీగా పోతే వరకు బాడీకొచ్చేసి ఎక్కువ పడిపోద్ది. ప్రతి జీవం పైన ఎక్కువ బాడీ పడినప్పుడు ఏందంటే మనకు లాభాలు తక్కువ వస్తాయి కాబట్టి ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటే ఆ వెహికల్ నిండుగా మనం జీవాలు మాట్లాడుకున్న తర్వాతనే మనం హైదరాబాద్ అయితే వెళ్ళాలి. లేకుంటే మాత్రం వెళ్ళకూడదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే జీవాలను చూడొచ్చు క్లియర్‌గా మీరు బాగా తడిచున్నాయి కాబట్టి కొంచెం బాగా సరిగ్గా కనిపించట్లేదు గానీ లేకుంటే మంచి జీవాలు ఇవి మటుకు. అయితే ఇంకా 3 మేకలు, 2 పిల్లలు ఉన్నాయి కదా! అది గాని ఎవరికన్నా కావాలంటే మన ఛానెల్‌లో మన నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కైతే కాల్ చేసి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. చిన్న అశోక్ లైలాండ్ అయితే 60 జీవాలు పడతాయన్నమాట. పెద్దదిగానైతే 120-150 పడతాయి. అయితే చిన్న అశోక్ లైలాండ్ అయినా కూడా మనకు 60 ఏసుకొని పోవచ్చు. అవైతే హైదరాబాద్ కాబట్టి ఒకసారి మధ్యలో ఆపుకొని, దించుకొని వాటిని చెక్ చేసుకొని కొద్దిసేపు అలా మేపుకొని నీళ్లు, పాలు తాపుకొని ఆమెను మళ్ళా
స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు. కాకపోతే కొంచెం ఫ్రీగా కింద గడ్డి అవి వేసుకుంటే మాత్రం ఇబ్బంది లేకుండా హైదరాబాద్ వరకు అయితే వెళ్తాయన్నమాట. అయితే అవైతే ప్లాన్ చేస్తున్నాము. కుదిరితే వరకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. అయితే మరిన్ని ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్. మీ అందరికీ ఇంతలా ఆదరించిన మీ అందరికీ మరొకసారి థాంక్స్ చెప్పుకుంటూ బై ఫ్రెండ్స్.